Education here at Sun can be an excellent choice for any students. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు ఉన్నటువంటి ప్రాధాన్యత మనందరికీ తెలిసిందే. ఆ నిర్మాణం పూర్తవడం కోసం గత చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కృషి చేస్తున్నా కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు చంద్రబాబు సీఎం మరోసారి అయిన సందర్భంలో దాన్ని స్పీడప్ చేయడానికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా విదేశాల నుంచి కూడా ప్రతినిధులు తీసుకొస్తున్నారు. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. నమస్తే. సో పోలవరం పైన సీఎంగా బాధ్యతలు చేపట్టగానే చంద్రబాబు సమీక్షించారు. ఇప్పుడు తాజాగా విదేశీ నుంచి కూడా కొంతమంది ప్రతినిధులను అక్కడికి తీసుకురావడం జరిగింది. అంటే విదేశాల నుంచి కూడా తీసుకురావడం గల కారణాలు ఏంటి? అంటే ఇక్కడ ఇంకా దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వం చేసినటువంటి పద్ధతిలో? అంటే పోలవరం ప్రాజెక్టు ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు. మనం ఈ మధ్య కాలంలో కడుతున్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టు కింద పోలవరం ప్రాజెక్టుని మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే దేశంలో ఆల్మోస్ట్ ఒక 20-25 ఏళ్ల నుంచి టైం తీసుకుంటే, ఒక 30 ఏళ్ల సమయాన్ని తీసుకుంటే కనుక భారీ ప్రాజెక్టుల నిర్మాణం అనేది చాలా వరకు ఆపేశారు. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. తెలంగాణలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు బహుళార్థక సాధక ప్రాజెక్టు కాదు. అది ఎత్తిపోతల పథకం కింద దాన్ని లిఫ్ట్ స్కీమ్స్ కింద కట్టింది కాబట్టి అది డిఫరెంట్ మోడల్ అది. బట్ ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టుగా నీటి నిల్వ, అలానే వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకి, విద్యుత్ ఉత్పత్తికి ఇలాంటి అంశాలన్నిటినీ మేళవించి కడుతున్నటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ అది. దురదృష్టవశాత్తు ఏంటంటే గత ప్రభుత్వ హయాంలోనే 70% పూర్తి అయింది అనేటువంటి ఒక ప్రస్తావనని చేశారంటే నిర్మాణం 70%, 72% పూర్తయిందని 2014-19లో ఉన్నటువంటి ప్రభుత్వమే ప్రకటించింది. అయితే 2019-24లో వచ్చినటువంటి ప్రభుత్వం ఉద్దేశపూరితంగానా లేదంటే దానిలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపేటువంటి ప్రయత్నంలో భాగంగా చేశారా? మొత్తానికి అయితే 5 ఏళ్ళు ఒక పూర్తి నిర్లక్ష్యం. అప్పుడు మొదట ఛార్జ్ తీసుకున్నప్పుడు ఆ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన ఏంటంటే 2020 నాటికి నీళ్ళు ఇస్తామని. తర్వాత దాన్ని సవరించి 2021 నాటికి ప్రాజెక్ట్ పూర్తి అయిపోద్ది అన్నారు. తర్వాత టైం చెప్పలేమని చేతులు ఎత్తేసారు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే మేజర్గా డ్యామ్ సేఫ్టీ, అలానే సివిల్ కన్స్ట్రక్షను, హైడ్రాలిక్ ఎరెక్షన్, ముఖ్యంగా గేట్ల నిర్మాణానికి సంబంధించి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది ప్రాజెక్టుకు సంబంధించి. ప్రాజెక్టు ప్రిపరేషన్కి సంబంధించి చూస్తే కనుక కాఫర్ డ్యామ్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా చోట్ల సీపేజ్లు వస్తున్నాయి, అలానే కొన్ని ఇబ్బందుల వల్ల వాటర్ లీకేజ్ జరుగుతుంది అనేది ఒకటి సమస్య. రెండోది డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం. అంటే 2 చోట్ల దానికి బ్రేకేజ్లు అయిన దగ్గర 3.5 మీటర్ల పైగా ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే డ్యామ్ సేఫ్టీ అనేది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సందర్భం. అది పెద్ద వరదలు వచ్చేటప్పుడు. ఎందుకంటే గోదావరి పైన ఇప్పటివరకు అంత పెద్ద ఆనకట్ట కట్టలేకపోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే తెలంగాణ ప్రాంతం నుంచి పారిన తర్వాత ఆంధ్రాలోకి ప్రవేశించేటువంటి సమయంలోనే గోదావరి ఒక మహారూపంలో ఒక ఉగ్ర రూపంలోకి మారిపోయి చాలా విస్తారమైనటువంటి రూపంలోకి మారిపోతుంది. సో మళ్ళీ అది కాస్తో కోస్తో తగ్గి నేరోగా మారేటువంటి మార్గం ఎక్కడ వస్తుందంటే ధవళేశ్వరం దగ్గర. అక్కడ ఆల్రెడీ ఎప్పుడో ఆనకట్ట కట్టేసి పెట్టారు. సో ఈ మధ్యలో ఎక్కడ కూడా పెద్ద నిర్మాణాలు జరగకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అది. ఇప్పుడు అనేక రకాల భౌగోళికమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని టెక్నాలజీ డెవలప్ అయినటువంటి నేపథ్యంలో పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్కు ఒక వరప్రదాయం అవుతుంది అనేటువంటి భావనతో 40 ఏళ్ళుగా వివిధ దశల్లో వివిధ రకాల శంకుస్థాపనలు జరిగి కొత్త ప్రయత్నాలు జరిగింది. గతంలో ప్రాజెక్టే కట్టకుండా రాజశేఖర రెడ్డి గారు కాలువలు తవ్వించారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పైన నిర్మాణం మొదలుపెట్టి ఇప్పుడు ప్రాజెక్టు కూడా కంప్లీట్ అయినప్పటికి కూడా నీటి స్టోరేజ్కి మనం వెళ్ళాలంటే కనుక, అంటే జలాశయంలో నీటి నిల్వకు వెళ్ళాలంటే ముంపు ప్రాంతాల సమస్య అనేది ఇంకా పెద్ద సమస్య. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుకి మరమ్మతులు చేసేటువంటి అంశాలపైన కూడా ఇప్పుడు దృష్టి పెట్టాలి. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ కూలిపోయినటువంటి నేపథ్యంలో దాన్ని ఏదో యు ఆకారంలో చేయాలి, అలానే ఉండదు. అంటే ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆ ప్లేస్లో అది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినా కానీ అది వీక్ పాయింట్గానే ఉంటుంది కాబట్టి యు ఆకారంలో చేయాలని కొంతమంది ఇంజనీర్లు సూచించారు. ఒకవేళ అలా చేసినా కానీ ఇబ్బంది అవుతుంది, దాన్ని ముందర ఇంకొక డయాఫ్రమ్ వాల్ కట్టడం సేఫ్ అనేటువంటి మాట చెబుతున్నారు. సో ఇవన్నిటిని పరిశీలించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఫస్ట్ పర్యటన ఆయన అక్కడికి వెళ్ళారు. టెక్నికల్గా ఉన్నటువంటి అనేక అంశాలను పరిశీలించారు. దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంప్రదింపులు జరిగినట్టుగా సమాచారం ఉంటుంది. అలానే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడుకి ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఇచ్చారు. వాళ్ళ సూచనల మేరకు, అక్కడ డిస్కషన్స్ మేరకు ఫారిన్ ఎక్స్పర్ట్స్, అంటే ఇలాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులు, భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వామ్యం ఉన్నటువంటి ఇంజనీర్లను పిలిపించాలనేటువంటి ఒక కన్క్లూజన్కి వచ్చారు. వెంటనే దీనికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అమెరికా నుంచి, కెనడా నుంచి 4 కీలకమైనటువంటి ఇంజనీర్లకి సమాచారం వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ క్రమంలోనే వాళ్ళు 29వ తారీఖున పోలవరం
సందర్శనానికి వస్తున్నారు. 10 రోజుల పాటు పోలవరం సైట్లోనే వాళ్ళు బస చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. పగలు రాత్రి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, నీటి తీరువ, అలానే నిర్మాణంలో జరిగినటువంటి పద్ధతులు మొత్తం అన్నీ కూడా సమగ్ర అధ్యయనం చేస్తారు. ఆ ఏరియా పైన, టోపోగ్రఫీ పైన కూడా, అంటే జాగ్రఫీ పైన, అక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం పైన కూడా వాళ్ళు సమగ్ర అధ్యయనం చేస్తారు. సో వాళ్ళు ఎటువంటి సొల్యూషన్స్ సూచిస్తారో, వాటిలో మనం చేయగలిగేటువంటి పాసిబిలిటీస్ ఏంటి, ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా అమరావతి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విదేశీ ఎక్స్పర్ట్లను తీసుకురావడం జరిగింది ఆ నిర్మాణానికి సంబంధించి. అది కూడా ఇంతవరకు రూపుదాల్చలేదు. పోలవరం కూడా ఇంతవరకు పూర్తి కానటువంటి పరిస్థితి. మరలా అలాంటి విదేశీ ప్రతినిధులతోనే మూవ్ అవుతున్నటువంటి సందర్భంలో ఈసారైనా అది కంక్లూజన్కి వస్తుంది. అంటే ఒకటి, ఇప్పుడు ఎక్స్పర్టైజ్ అనేది ఎక్కడ ఉన్నా కానీ ఉపయోగించుకోవడం అనేది పెద్ద నేరమేం కాదు. అమరావతి అలా అయిపోవడానికి దాని కథ వేరు. అమరావతి ఒక ఫారిన్ కంట్రీతో కాదు, అమరావతి డిజైన్స్ తయారు చేసింది యూకే బేస్డ్ ఫాస్టర్స్ గ్రూప్ అయితే, గవర్నమెంట్ కాంప్లెక్స్ని డిజైన్ చేసింది జపాన్ బేస్డ్ కంపెనీ, టూరిజం ప్రాజెక్ట్స్ డిజైన్ చేసింది సింగపూర్ బేస్డ్ కంపెనీ. అలాగే ఒక దేశాలకు సంబంధించినటువంటి వివిధ దేశాల్లో అమలైనటువంటి ఎక్స్పర్ట్ డిజైన్స్ని, సక్సెస్ఫుల్ కంపెనీస్ని, సక్సెస్ఫుల్ కన్సల్టెంట్స్ని గవర్నమెంట్ అప్రోచ్ అవడం అనేది కొత్త విషయం కాదు. ప్లస్ అది ఒక ఫ్యూచరిస్టిక్ సిటీ కింద ప్లాన్ చేశారు. అందుకనే అంత జాగ్రత్త తీసుకున్నారు. మధ్యలో జరిగినటువంటి పరిణామాలు అది రాజకీయ పరిణామాలే తప్పితే అందులో అమరావతికి వచ్చినటువంటి సమస్యలు. ఇంకా నిజంగా చెప్పాలంటే 2020లో 2021లో వచ్చినటువంటి భారీ వరదల సమయంలో అమరావతి ప్రాంతం ముంపు ప్రాంతం అవుతుంది. 2019, 2020 మధ్యలో వచ్చినటువంటి వరదల్లో మునిగిపోయేటువంటి అవకాశం ఉందని కృష్ణా బ్యారేజ్ గేట్లు కూడా ఎత్తకుండా మునుగుతుందా లేదా అని తమాషా చూసే ప్రయత్నం చేశారు. కానీ ఒక్క చొక్క కూడా అమరావతి ప్రాంతాన్ని తాకినటువంటి పరిస్థితి లేదు. సో అది ఆ రాజకీయం వేరు. అలానే పోలవరం విషయంలో కూడా అలా నీటిని వదిలేయడం వల్ల నీటి అంటే అక్కడ ఉన్నటువంటి నీటి తీరువాన్ని, ఆ వేగాన్ని, దాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని చెప్పి ఇంజనీర్లు చెప్తున్నారు. కాబట్టి ఎక్స్పర్ట్స్ కమిటీలు ఏంటంటే, ఇప్పుడు కెనడాలో చాలా భారీ ప్రాజెక్టులు నిర్మాణం చేసినటువంటి అనుభవం ఉంది. ఈవెన్ అమెరికాలో కూడా కేసీఆర్ గారు చెప్తా ఉండేవాళ్ళు 2000 TMCల రిజర్వాయర్లు కట్టినటువంటి అనుభవం మన దేశానికి ఎందుకు లేదు అని. సో వాళ్ళ సలహాలు తీసుకోవడం అయితే నేరం కాదు కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇమీడియట్గా పని ముందుకు జరగాలి. ఎందుకంటే ఉన్న టైం చాలా తక్కువ, 5 సంవత్సరాల సమయం ఉన్నప్పటికీ కూడా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ కీలకమైనటువంటి ప్రాజెక్టులను కనీసం 3 ఏళ్లలో పూర్తి చేయాలనేటువంటి టార్గెట్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్లస్ ఈ 5 ఏళ్ళు జరిగినటువంటి నష్టం వలన పెరిగిపోయినటువంటి అంచనాలు, ఇప్పుడు వ్యయం అంచనాలు కూడా పెరిగిపోతాయి కదా. ఈ 5 ఏళ్ల క్రితం కట్టుంటే ఎగ్జాంపుల్కి ఒక 20,000 కోట్లకు కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు ఇప్పుడు ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు పెరిగి ఉంటుంది కదా. సో ఈ అంచనాలు పెరిగిపోయినటువంటి తీరు కావచ్చు, జరిగిన నష్టాన్ని మళ్ళీ ఎలా భర్తీ చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి బెస్ట్ పాసిబుల్ వేని తీసుకోవడానికి విదేశీ నిపుణుల సలహా తీసుకోవడం తప్పేం కాదు. అది కూడా ఏ ఫారిన్ కరస్పాండెంట్ నుంచి కానీ, ఏ ఫారిన్ ఎక్స్పర్ట్ నుంచి కానీ ఒపీనియన్ తీసుకోవాలంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్తోనే ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. గతంలో రాజధాని నిర్మాణాల విషయంలో కూడా ప్రైమ్ మినిస్టర్కి ఇలా చేస్తే బాగుంటుందని వివరిస్తే ప్రైమ్ మినిస్టర్ ఒక సూచన చేశారు. కజకిస్తాన్ రాజధాని ఆస్థానాకి వెళ్ళి మీరు విజిట్ చేయండి, అక్కడ చాలా కొత్త డిజైన్స్ వచ్చినాయి, ఫ్యూచరిస్టిక్ నిర్మాణాలు జరిగినాయి అని చెప్పారు. సో అది దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పర్ట్ టీంని, అంటే అఫీషియల్స్ టీంని ఆస్థానానికి పంపించి అక్కడి నుంచి కూడా ఎక్స్పీరియన్సెస్ అన్ని తెచ్చుకుని ఇక్కడ ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేశారు. సో ఇది పోలవరం అనేది ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. ఇది ఆంధ్రప్రదేశ్కి ఒక జీవనాడిగా పనిచేసేటువంటి అవకాశం ఉంది. అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు నీటిని అందించేటువంటి, తాగునీటిని, సాగునీటిని అందించి వివిధ రకాల మార్గాలు, మళ్ళీ జల విద్యుత్తు, రకరకాల అంశాలు ఉన్నాయి. పెద్ద టూరిజం ప్రాజెక్ట్గా కూడా డెవలప్ అవుతుంది రాబోయేటువంటి రోజుల్లో. ఇప్పుడు మనం నాగార్జున సాగర్ డ్యామ్కి ఎంతమంది వెళ్ళట్లేదు, ఎన్ని రకాలుగా మనం అక్కడ డెవలప్మెంట్స్ చూస్తున్నాం. సో అందుకని అది చాలా ముఖ్యమైనది. పైగా 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీ పాయింట్, అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో 4 రాష్ట్రాల మధ్య ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు, భారీ ప్రాజెక్టు. ఇన్ని అంశాలు ఉన్నప్పుడు అన్ని విషయాలని కూడా ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పటిష్టత, సామర్థ్యం మీద కూడా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. ఇంకొక అంశం చర్చకు వచ్చేది ఏంటంటే, ఇక్కడ తెలంగాణలో మేడిగడ్డ దగ్గర ఎలా అయితే ఇప్పుడు కుంగుబాటు వచ్చి కొంత ప్రాజెక్టుకి ఇబ్బందికరమైనటువంటి వార్తలు వస్తున్నాయో, పోలవరం కూడా లేటు కావడానికి గల కారణాలు అక్కడ కాపర్ డ్యామ్ దగ్గర అలాంటి పరిస్థితి ఉందనేటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతుంది. నిజంగా అది లేటు కావడానికి పోలవరం అట్లాంటిది ఏమన్నా ఉందా? గోదావరి నదిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, తెలంగాణ ప్రాంతంలో కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన ప్రతికూలత ఏంటంటే, ఇసుక మేటలు వేయడం అనేది విపరీతంగా జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే
అక్కడ ఉన్నటువంటి లోతు ఆ డెప్త్ మొత్తం కూడా పూడికిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సేమ్ పోలవరం దగ్గర కూడా ఇసుక మేటలు వేసేటువంటి సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి వరదలు వచ్చేటువంటి సమయంలో మరింత అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అక్కడ లాస్ట్ టైం జరిగింది ఏంటంటే వరదల తీరుని అంచనా వేయలేక, లేదంటే డయాఫ్రమ్ వాల్ గట్టిగా స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి ఏమీ జరగదనేటువంటి ధీమాతోనో మొత్తానికి వదిలేశారు. సో ఆ నష్టం ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయాలి? ఇప్పుడు అక్కడ ఒకవేళ పిల్లర్స్ కుంగిపోయింది, ఆల్రెడీ పిల్లర్స్ వేసినటువంటి స్ట్రక్చర్ నిర్మాణం పూర్తి అయిపోయింది. అక్కడ డయాఫ్రమ్ వాల్ కంటే ముందర గేట్ల ఎరెక్షన్ దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, హైడ్రాలిక్ సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి దశలో అందుకనే 72% పూర్తయిందని చెప్పిన ప్రాజెక్టుకు సంబంధించి ఆనాటి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. కాబట్టి ఈ అంశాలు అన్నింటినీ అందుకనే వచ్చినటువంటి ఎక్స్పర్ట్స్కి డ్యామ్ సేఫ్టీకి సంబంధించి, డ్యామ్ నిర్వహణకు సంబంధించి, అలానే ఇప్పటివరకు జరిగిన నిర్మాణాలు, ఇప్పటికి కొన్ని నీటిలో నానుతున్నటువంటి నిర్మాణాలు ఉన్నాయి కదా, వాటి సామర్థ్యాన్ని టెస్ట్ చేసేటువంటి అవకాశం, అక్కడ ఉన్నటువంటి సాయిల్లో మీరు అన్నట్టుగా ఇసుక మేటలు వేస్తే దానికి పరిష్కారం, డయాఫ్రమ్ వాళ్ళు కూలిపోయినటువంటి నేపథ్యంలో దానికి ఆల్టర్నేటివ్ మోడల్ ఏంటి, అలానే కాఫర్ డ్యామ్ చాలా చోట్ల సీపేజ్లో వస్తున్నటువంటి సమస్య ఉంది కాబట్టి మళ్ళీ పనులు మొదలు, ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం మొదలైపోయింది కాబట్టి ఈ 4 నెలల పనులు చేయడానికి కూడా అవకాశం ఉండదు. సో ఇప్పుడు చేయాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఇప్పుడు చేసి పెట్టుకుంటారు. పనులు మొదలయ్యేసరికి మళ్ళీ ఒక 4-5 నెలలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అంశాలన్నిటి పరిధిలో కూడా ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళు ఫారిన్ ఎక్స్పర్ట్స్ కానీ ఇక్కడ లోకల్ ఎక్స్పర్ట్స్ కానీ వీళ్ళందరూ కలిసి అధ్యయనం చేసిన తర్వాత ఒక ఫైనల్ కన్క్లూజన్ ఇస్తారు. సో ఆ మాత్రం అధ్యయనం చేయకుండా కడితే మళ్ళీ మేడిగడ్డ స్టోరీ రిపీట్ అయినా కానీ ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు మేడిగడ్డ ఏమంటున్నారు, అసలు ఇంజనీర్లు చెప్పిన చోట కట్టలేదు, అది ప్రభుత్వం సొంత డిజైన్తో, పొలిటీషియన్స్ కట్టేటువంటి డిజైన్స్ కావు కదా. సో అక్కడ హార్డ్ సాయిల్ ఉందా, లూజ్ సాయిల్ ఉందా చూసుకుని అక్కడ పరిస్థితి ఏంటి, దాన్ని బట్టి ఒకవేళ లూజ్ సాయిల్ ఉంటే కూడా ఏ విధంగా కట్టాలనేది ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఎడారిలో, ఇసుక ఎడారిలో పెద్ద పెద్ద భవన నిర్మాణాలు కడుతున్నప్పుడు ఈ రోజులో టెక్నాలజీ అంత డెవలప్ అయింది కాబట్టి ఇంజనీర్స్, టెక్నీషియన్స్ సలహాకి అంత వాల్యూ ఉంటుంది, వ్యాలిడిటీ ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్తే మళ్ళీ రేపు పోలవరం ఆంధ్రప్రదేశ్కి ఇంకో గుదిబండ అయితే కనుక అది మరో పెద్ద సమస్య అవుతుంది. ఆ జాగ్రత్తలలో భాగంగానే ప్రభుత్వం విదేశీ నిపుణుల సహకారం తీసుకుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ సార్. అది మొత్తానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు త్వరగా దీన్ని స్పీడప్ చేయడానికి విదేశీ ప్రతినిధుల సహాయాన్ని కూడా తీసుకుంటూ వారి యొక్క సూచనలు కూడా తీసుకొని ప్రాజెక్ట్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టు కనపడుతుంది. సో ఈ నెల 29న ప్రతినిధులు వచ్చిన తర్వాత వారు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారో దాన్ని బట్టి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.